అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తూ టెట్ ఎగ్జామినేషన్ కోసం గట్టిగా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ టెట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి అనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇది జూన్ 10 నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు. అంటే నేను ఈ వీడియో చేసినట్టు జూన్ 25 వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉన్నది, ఇతరత్ర అంశాలు మనం మాట్లాడుకుందాం. సో మొదటి 2 పేజీల గురించి మీకు చెప్పడం జరిగింది. అంటే 2 పేజీలు ఏంటంటే సిలబస్లో ఉన్నటువంటి మొదటి 2 పేజీల మీద గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు తర్వాత ఉన్నటువంటి 2 పేజీల మీద మనం మాట్లాడుకోవాలి. సో జూన్ 25 నాటికి, అంటే ఈ వీడియో చేసే నాటికి మనకి ఎకనామిక్స్ సంబంధించిన అంశాలు కంప్లీట్ చేసుకున్నాం. అలాగే జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. అంటే 2 శాస్త్రాలు మన సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి శాస్త్రాలు కంప్లీట్ అయ్యాయి. అలాగే తెలుగుకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఓవరాల్గా మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే విద్యార్థులు అంటే 50% విద్యార్థులు ఈ యొక్క పరీక్షను సరిగ్గా అటెంప్ట్ చేయట్లేదు. అంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మీ వ్యక్తిగత కారణాలు చాలా ఉండొచ్చు. నేను వాటిని ఇక్కడ మెన్షన్ చేయదలుచుకోలేదు. బట్ ఇక్కడ మనం ఒక్కసారి చదవకుండా నిర్లక్ష్యం వహిస్తే ఆ నిర్లక్ష్యం ఎంత ఇబ్బంది పెడుతుందంటే మీ జీవితాన్ని తర్వాత కాలంలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక టైం టేబుల్ ఇచ్చుకున్న తర్వాత ఆ టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందులో డౌట్ అవ్వకూడదు. నేను ఇచ్చిన టైం టేబుల్ కావచ్చు, లేదా మీరు ఓన్గా చేసుకున్న టైం టేబుల్ కావచ్చు, ఏదైనా సరే ఒకసారి టైం టేబుల్ వేసుకున్నారంటే ప్రాణం పోయినా సరే ఆ టైం టేబుల్ మీద మనం నిలబడాలి. నిలబడితేనే రేపు మనం డిఎస్సి రిజల్ట్ కనబడతాం, మనం ఉంటాం అక్కడ. లేకపోతే ఇక్కడే నిలబడలేనోడు ఇంక అక్కడే కనపడతాడు. మీరు ఆలోచించుకోండి. అందుకని ఒక ప్రాపర్ టైం టేబుల్ డిజైన్ చేసుకున్న తర్వాత దాన్ని ఏదో రకంగా ఫాలోఅప్ చేసుకోవాలి. ఎంతో కొంత చదివి రాయాలి. అసలు చదవకుండా ఎగ్జామ్ రాయటం వలన అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు ఏముండదు దానివల్ల ఉపయోగం. ఎందుకంటే ఆ బిట్ ఏంటో తెలీదు, ఆ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అసలు ఎలా ఇచ్చారో తెలీదు. సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మనకి ఎలా సెట్ అవుతుంది? ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన బిట్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రాదు కదా. ఒకవేళ వచ్చిన ఎన్ని బిట్లు మనకు గుర్తుంటాయి, మా అయితే 10, 12 అలాగా గుర్తుండొచ్చు. మిగతా అలా అవ్వదు కదా. అక్కడ మనం 150 మార్కులు మనం తెచ్చుకోవాలా. కంటెంట్ మెథడ్ ఓవరాల్గా తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ అన్నీ కలిపి ఎట్లా మరి? కానీ మేము ఇలాగే ఉంటాం సార్, మేము మారం సార్ అంటే ఎట్లా నాన్న? ఆలోచించండి మీరే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తానంటుంది. అఫ్కోర్స్ ఎప్పటి నుంచో చెప్తుంది, కానీ మనం బిలీవ్ చేయలేదు. కానీ గవర్నమెంట్ అయితే తన పని తను చేసుకుపోతుంది, డిసెంబర్లో ఇచ్చేస్తా ఉంటుంది. మనం చాలా రకాలుగా పోస్టులు లేవని లేదా అదని ఇదని అనుకుని మనం చదవటం మానేసాం. కానీ పరిణామాలు చూస్తామంటే కొంచెం పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాం? మనం ఇంకా మేల్కోకపోతే ఏమైపోతాం? మన జీవితం ఏమైపోతుంది? ఇప్పటికే మీరు చాలా సంవత్సరాలు డిఎస్సి మీద ఉండొచ్చు, చాలా 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 ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. మరి అట్లకన్నీ సార్థకత ఎప్పుడు చేకూరుతుంది? మీరు విజయం సాధిస్తేనే వాడికి గుర్తింపు, గౌరవం వస్తుంది. లేకపోతే చాలా కాలం చదువుతున్నాడు మా ఆయన, లేదా చాలా కాలం చదువుతుంది, దీని మీద బోల్ ఖర్చు పెట్టానని మీ భర్త, ఆడు చాలా కాలం చదువుతాడు, కొడతాడు, ఎడుతాడని మీ ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళకి మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? ఒక ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మనం చదువుతూ పోవాలి కదా. ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం రెడీగా ఉండాలి కదా. ఇది కామన్గా మనం ఉండేటువంటి ఒక పోటీ దిగేటప్పుడు కామన్గా ఉండవలసినటువంటి ఒక థింకింగ్ అది. కానీ మనం ఎన్నో చెబుతాం, చదవడానికి కుదరలేదనో లేకపోతే ఇంకోటనో, కానీ అది కాదు. ఖచ్చితంగా కుదుర్చుకోవాల్సిందే. 1,00,000 పనులు ఉండొచ్చు. మీకు 24 గంటలే, నాకు 24 గంటలే, ఎవరికైనా 24 గంటలే. 24 గంటల్లో మనం ఎన్ని గంటలు మన కోసం మనం పని చేస్తున్నాం, మన డిఎస్సి కోసం పని చేస్తున్నాం అనేదే రేపు నీ 100 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే మీ పిల్లల 3 తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంత ఉన్నప్పుడు మనం ఎంత అలా ఎఫర్ట్ పెట్టాలి విద్యార్థులారా, ఆలోచించుకోండి. కానీ 50% మీరు రాయట్లేదు. ఈ కారణం ఏదైనా రాయట్లేదు. మీకు రాస్తేనే కదా మనం ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. తర్వాత రాసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ దగ్గరకు ఉన్నప్పుడు టకటక ఓపెన్ చేసి రాసుకోవచ్చులే అని అది కాదు. ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మనం ఏంటి అనేటువంటిది తెలుస్తుంది విద్యార్థులారా. అందుకనే ఈ మధ్యన మీకు ఒక మాట చెప్పాను, రిజల్ట్ కూడా మనకి ముఖ్యమే. రిహార్సల్ ఎంత ముఖ్యమో రిజల్ట్ కూడా అంతే ముఖ్యం.
ఎందుకంటే మనం 100 మందితో 1000 మందితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ 1000 మందిలో మనం ఏమిటి అనేటువంటి తెలియాలంటే రిజల్ట్ చాలా ముఖ్యం. ఆ రిజల్ట్ ప్రాపర్గా ఉండాలి. సో అందుకని రిజల్ట్ కూడా మీకు ఇస్తున్నాం. ఎందుకంటే ఆ లిస్టులో మీరు ఎక్కడున్నారు? 1వ ప్లేస్లో ఉన్నారా, 10వ ప్లేస్లో ఉన్నారా, 20వ ప్లేస్లో ఉన్నారా? ఒకవేళ డౌన్గా ఉంటే రెండో ఎగ్జామ్స్కి ఆ టాపిక్ మీద మరి కాస్త ఇంప్రూవ్మెంట్ కనపడేలా మీరు ప్రయత్నం చేసుకోవాలి. అదొక స్ఫూర్తి మనకి, అదొక మోటివేషన్ మనకి, అదొక దవడ వాయింపు మనకి. రే నువ్వు వెనకాల ఉన్నావు, ముందుకు రా, నువ్వు ఇంకా వెనకబడి ఉన్నావు ఏమిటే, నువ్వు ముందుకు రా అనేది మనకి చెబుతుంది. మన రిజల్ట్ మనకి చెబుతుంది. మన అన్ని రకాలుగా తిడుతుంది అనమాట. తిట్టినప్పుడు మనం అరే నేను ఎందుకు వెనకబడ్డానని ఉలిక్కిపడి లెగుస్తాం. ఆ లెగడం కోసమే ఈ రిహార్సలే కాదు, రిజల్ట్ కూడా మీరు చూసుకోవాలి. సో రిహార్సల్ వేసి ఇక్కడ తప్పులో మన రిజల్ట్లో మనం వెనకబడిన ముందున్న ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో భాగంగా మనం భావించి ఆ తర్వాత జరిగేటువంటి అసలైనటువంటి టెట్ ఎగ్జామ్స్కి, ఆ తర్వాత జరిగే డిఎస్ ఎగ్జామ్స్కి మనం రాటు తేలాలంటే ఖచ్చితంగా ఉల్లి దెబ్బలు పడవలసిందే. అప్పుడే కదా మనం ఏమిటి మన యొక్క నాణ్యత అనేది బయటపడుతుంది విద్యార్థుల దగ్గర, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాగా జూను 25 నాటికి మనం మీరు ఇచ్చినటువంటి ఆ రెస్పాన్సు, మీరు పెట్టినటువంటి శ్రద్ధ, అలాగే మీరు పెట్టిన అశ్రద్ధ, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు అశ్రద్ధ చేస్తున్నారనేటువంటి బాధతో మీకు చెప్పడం జరిగింది. అలాగే అందరూ అలా లేదు, శ్రద్ధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత అలా పెడుతున్నారంటే శ్రద్ధ, అర్ధరాత్రి 12 అయినా సరే పుస్తకం నుంచి కదలట్లేదు. ఉదయం ఎప్పుడు లెగుస్తున్నారో తెలియట్లేదు, మధ్యాహ్నం భోజనం ఎప్పుడు తింటున్నాడో తెలియదు, తింటున్నాడో లేడో కూడా తెలియట్లేదు. కొంతమంది మీలో మంచినీళ్ళు తాగి కూడా చదువుతున్నారు. నిజంగా అవి తెలుస్తూ నాకు విషయాలు తెలుస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబడుస్తున్నాయి. అంత ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే అంత ఎఫర్ట్ పెడుతున్నారా విద్యార్థులు ఒక పరీక్ష కోసం గెలవాలని, తను గెలవడం, తన ఇంట్లో వాళ్ళని గెలిపించడం, తనేంటో నిరూపించుకోవడం కోసం అంత కష్టపడుతున్న పిల్లలు మీలో చాలామంది ఉన్నారు. అది రేపు మీ గురించి మాట్లాడుకుంటుంది ప్రపంచం. మీరు చెప్పుకోవచ్చు మీ యొక్క విజయగాథ, నేను ఇలా చేశాను, అలా చేశాను. అలా చాలామంది చాలా ఎఫెక్ట్ పెట్టి చదువుతున్నారు. ఎందుకంటే ఆ స్ట్రైక్ రేట్ చూస్తుంటే 80% వచ్చేటప్పటికే మంది కట్ ఆఫ్ అయిపోతుంది మనం ఇచ్చిన లిస్టులో. అంటే 80% మార్కులు, 80 మార్కులు కట్ ఆఫ్, 80% నుంచి. అంటే ఎంత పోటీ ఉన్నారు మీరు, ఎంత బాగా చదువుతున్నారు నిజంగా. అసలే ఒక తండ్రిగా, అంటే ఇంట్లో పిల్లలు సక్సెస్ అయితే ఎంత ఆనందపడతాడు ఒక తండ్రి, అట్లాగే మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు కూడా అంత ఆనందం వస్తుంది. ఇంత అలా చదువుతున్నారా అంటే మూలల నుంచి ఇచ్చినటువంటి బిట్ను కూడా ఐడెంటిఫై చేసి మీరు దాన్ని అటాక్ చేస్తున్నారు. మామూలు అటాక్ కాదు ఇంకా అస్సలే. అంటే ఎన్నిసార్లు చదివితే, ఎంత దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పట్టు వస్తుంది అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను విద్యార్థుల. హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఎవర్ కమిట్మెంట్. అంత బాగుందన్నమాట. అంత నచ్చారు నాకు, అంత బాగా చదువుతున్నారు. రేపు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ విజయగాథల గురించి మీ తర్వాత తరాలు మీరు చెప్పేటువంటి కాదు, వింటాయి. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇదే ఎఫర్ట్తో మీరు డిఎస్ ఎగ్జామ్ వరకు కూడా ముందుకు వెళ్ళండి. అసలు మిమ్మల్ని ఆపేటోడు ఎప్పుడు ఉండడు విద్యార్థులారా, ఓకేనా? సో నేను ఇచ్చినటువంటి వివరణ మీకు కొంచెం స్ఫూర్తిని కలిగించిన ఈ వీడియో చేసినటువంటి నాకు ఆనందాన్ని ఇస్తుందని తెలుపుతూ, ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి విషయాన్ని తెలియజేయండి. జై హింద్.